హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ రివ్యూస్. ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంక బస్సులో దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటారు. ఒకచోట బస్ ఆపి అప్పు, కావ్య, రాహుల్ కార్ దగ్గరికి వస్తారు. మేము వ్యాన్లో ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటే మీరు కార్లో వస్తున్నారా అంటారు. పర్వాలేదు, మీరెంజాయ్ చెయ్యండి, నేను కార్లోనే వస్తాము అంటుంది రేఖ. సరే, మీరు కార్లోనే రండి, మా అక్కని పిలుచుకొని పోతాము అంటారు. దాంతో రాహుల్ కంగారుపడి వద్దు, మేము కార్లోనే వస్తాము అంటాడు. కావ్యపాపుంది కదా, మేము కార్లోనే వస్తాంలే అంటుంది స్వప్న. పాపని రేఖకిచ్చి మీరు చూసుకోండి, మేము మా అక్కని పిలుచుకొని పోతాము అని అంటారు అప్పు, కావ్య. అక్క స్వప్నను కూడా కార్లో నుంచి తీసుకెళ్తారు. దీంతో రాహుల్ కంగారుపడతాడు. తల్లికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పి ప్లాన్ మార్చమని అంటాడు. కాని రుద్రాణి వినదు. భార్య కావాలా, ఆస్తి కావాలా, బంగ్లా బతుకు కావాలా, బానిస బతుకు కావాలా, తేల్చుకో. అయినా స్వప్నను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు కదా, ఈ త్యాగం తప్పదు అని చెప్పడంతో రాహుల్ సరే అంటాడు. దూరం నుంచి వాళ్ల చావు చూడు అని రుద్రాణి చెబుతుంది. దుగ్గిరాల ఫ్యామిలీ ప్రయాణిస్తున్న బస్సు రుద్రాణి వేచి చూస్తున్న చోట మలుపులోకి వస్తుంది. దీంతో వెంకనే రుద్రాణి రిమోట్ నొక్కుతుంది. ఒక్కసారి బాంబు పేలిపోతుంది. బస్సులో ఉన్నవాళ్లంతా చెల్లాచెదురుగా పడిపోతారు. బస్సు మొత్తం మంటల్లో చిక్కుకుంటుంది. దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం ఎగిరి చెల్లాచెదురుగా పడిపోతారు. దూరం నుంచి ఆ సీన్ చూసి రాహుల్, రేఖ సంతోషిస్తూ ఉంటారు. అందరూ చనిపోయారని అనుకుంటున్న వేళ అపర్ణలో కదలిక వస్తుంది. తీవ్ర గాయాలతోనూ ఆమె మెల్లగా లేస్తుంది. చుట్టూ అందరూ పడిపోవడం చూసి ఏడుస్తుంది. మొదట రాజ్ దగ్గరికి, తర్వాత అల్లుడి దగ్గరికి, ఆ తర్వాత కావ్య దగ్గరికి వెళ్లి లేపడానికి ప్రయత్నించినా వాళ్లు లేవరు. కావ్య చేతిలోని బిడ్డ మాత్రం సురక్షితంగా ఉంటుంది. నీ ప్రాణాన్ని పణంగా పెట్టి కాపాడుకున్న పాపని చూడంటూ ఏడుస్తూ కావ్యను లేపే ప్రయత్నం చేస్తుంది అపర్ణ. కాని ఫలితముండదు. చివరికి సుభాష్లో కదలిక వస్తుంది. అతని చేతిలోనూ అప్పు, కళ్యాణ్ కూతురు ఉంటుంది. ఇదంతా కార్లోనుంచి చూస్తున్న రాహుల్, రేఖ షాక్ తింటారు. పిస్టల్తో కాల్చేయాలని చూసిన రాహుల్. శత్రుశేషం మిగలకూడదంటూ చేతిలో గన్ను పట్టుకొని బయటకు వస్తాడు రాహుల్. అతన్ని చూడగానే అంబులెన్స్కు ఫోన్ చేయిరా అని అపర్ణ వేడుకుంటుంది. కాని సడన్గా అతడు గన్ను చూపించి చంపాలనుకున్నవాళ్లే ఎలా కాపాడతారనుకున్నావ్ అని రాహుల్ అంటాడు. అది చూసి అపర్ణ షాక్ తింటుంది. సుభాష్ తీవ్రగాయాలతో పైకి లేవలేకపోతాడు. ఆస్తికోసమే ఇదంతా చేశానంటూ అపర్ణను రాహుల్ చంపడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే రాజ్ అతన్ని అడ్డుకుంటాడు. ఎందుకిదంతా చేశావ్, డబ్బుకోసమా అని రాహుల్ని అడుగుతాడు రాజ్. అడిగితే ఇచ్చేవాడిని కదరా అని అంటాడు. ఇదేరా నీతో ప్రాబ్లం, ఇవ్వడానికి నువ్వెవడివి, ఆ ఆస్తిలో నాకూ హక్కు ఉంది అని రాహుల్ అంటాడు. అందుకే మిమ్మల్ని చంపడానికి మా అమ్మతో కలిసి ప్లాన్ చేశాము అంటూ రాజ్ను కాల్చి చంపడానికి రాహుల్ ప్రయత్నిస్తాడు. దీంతో రాజ్ అతనితో గొడవపడతాడు. ఈ క్రమంలో బుల్లెట్ రాహుల్కు తగులుతుంది. రాజ్ మరోసారి అతన్ని కాలుస్తాడు. దీంతో రాహుల్ అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. అది చూసి అపర్ణ, సుభాష్ సంతోషించగా కార్లో ఉన్న రేఖ షాక్ తింటుంది. ఇదంతా దూరంగా ఉండి గమనిస్తున్న రుద్రాణి రాహుల్ను రాజ్ కాల్చి చంపడంతో వాళ్ల దగ్గరికి వెళ్తుంది. రాజ్ తలపై కర్రతో కొడుతుంది. నువ్వు నా వారసుణ్ణి చంపావు కదా, నేనూ మీ వాళ్లను చంపుతాను అంటూ గన్ను తీసుకుంటుంది. అపర్ణ వైపు గురిపెడుతుంది. ఇటు నేలమీద పడిపోయిన రాజ్ వాళ్లను నువ్వే కాపాడాలి కావ్య అంటూ ఆమెను లేపే ప్రయత్నం చేస్తాడు అపర్ణ. కాని ఫలితముండదు. చివరికి సుభాష్లో కదలిక వస్తుంది. అతని చేతిలోనూ అప్పు, కళ్యాణ్ కూతురు ఉంటుంది. ఇదంతా కార్లోనుంచి చూస్తున్న రాహుల్, రేఖ షాక్ తింటారు. ఇంక కార్లో కూర్చున్న రేఖ రాహుల్ కూతుర్ని అక్కడ్నుంచి తీసుకెళ్లి తిరిగి వీళ్లమీద పగతో స్వప్న కూతుర్ని పెంచుతుంది. చూద్దాం ఏం జరగబోతుందో. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.